ఐన్స్టీన్స్ మాస్ అండ్ ఎనర్జీ రిలేషన్. ఐన్స్టీన్ అనేది అతను గ్రేట్ సైంటిస్ట్. అతను అన్నిట్లోనే ప్రాచుర్యం పొందిన వ్యక్తి. ఐన్స్టీన్ అతని ఫార్ములా ఈక్వల్ టు mc². దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి మనం? రెండింటి రిలేషన్ ఎలా ఉంటుంది, రెండింటి రిలేషన్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే ముందు స్టార్టింగ్ న్యూటన్ సెకండ్ లా తీసుకోండి. న్యూటన్స్ సెకండ్ లా F ఈక్వల్ టు dp/dt. న్యూటన్ సెకండ్ లా అనదర్ నేమ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. సింపుల్ చేస్తే ఏమవుతుంది? d/dt ఇంటూ mv. సింపుల్ చేస్తే ఏమవుతుంది మనకి? m ఇంటూ dv/dt ప్లస్ v ఇంటూ dm/dt. ఇది ఈక్వల్ దీన్ని 1 అనుకోండి. F ఈక్వల్ టు నెక్స్ట్ వర్క్ అండ్ యూ నో దట్ వర్క్ అండ్ ఎనర్జీ థియరం. dk ఈక్వల్ టు f ఇంటూ dx. then 2 అనుకోండి. f అంటే ఏమిస్తాం వాల్యూ మనకి m ఇంటూ dv/dt ప్లస్ v ఇంటూ dm/dt ఇంటూ dx ఈక్వల్ టు m ఇంటూ dv/dt ఇంటూ dx ప్లస్ v ఇంటూ dm/dt ఇంటూ dx. m ఇంటూ dx/dt v ఇంటూ dx/dt ఇంటూ dm ఈక్వల్ టు వెలాసిటీ ఫార్ములా dx/dt అంటే m ఇంటూ v ఇంటూ dv ప్లస్ v² ఇంటూ dm. dk ఈక్వల్ టు సిన్స్ v ఈక్వల్ టు dx/dt. dx/dt ఏమవుతుంది? బదులు వస్తుంది వాల్యూ మనకి ఇన్స్టెడ్ v వస్తుంది. v ఇంటూ v అవుతుంది v² అవుతుంది. ఈక్వల్ దీన్ని 3 అనుకోండి. ఈక్వేషన్ దీన్ని 3 అనుకోండి. ద వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ. m ఈక్వల్ టు m0/√1 - v²/c². ఫార్ములా అండి. ఏమొస్తుంది చూడండి ఇక్కడ. ఫ్రమ్ 4 SOP చేయండి. స్క్వేరింగ్ గాను బోత్ సైడ్స్ m² m0² 1 - v²/c². ఇది సింపుల్గా చేయండి. చేసేటప్పుడు ఏమవుతుంది మనకి? m² ఈక్వల్ టు 1 - v²/c² ఈక్వల్ టు m0² m² c² - v²/c² m0² m² c² m² v² m0² c². ఈక్వేషన్ 5 అనుకోండి. క్వశ్చన్ 5 m0 c కాన్స్టెంట్స్ అండి. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఈక్వేషన్ 5 డిఫరెన్షియేటింగ్ చేయండి. చేస్తే అలా వస్తుంది. 2m c² to 2m into dm
minus v square 2m into dm minus m square 2v dv equal to 0. m not constant గా 0 అవుతుంది. c square 2m dm equal to రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 2m v square dm ప్లస్ 2m square v into dv 2 క్యాన్సిల్. రిమైనింగ్ ఏమైంది మనకి c square m dm mv square dm plus m square v dv. ఇప్పుడు m కామన్ తీయండి. m కామన్ తీసినప్పుడు ఏమవుతుంది మనకి c square dm v square dm ప్లస్ mv dv. చూడండి ఇక్కడ మనకి m కామన్ తీస్తామండి. m కామన్ తీసినప్పుడు ఏమవుతుంది m క్యాన్సిల్ అవుతుంది, m కూడా క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏమంటే ఓన్లీ m ఉంటుంది. ఇక్కడ దీన్ని 5 అనుకోండి. 5 ఏంటి నెంబరు 6 అనుకోండి. క్వశ్చన్ నెంబరు 6 చూడండి. ఇప్పుడు మనకి ఈ వాల్యూ చూడండి, రెండింటిని కంపేర్ చేయండి. 3 6 కంపేరింగ్ 3 6 కంపేరింగ్ 3 6 చేయండి. ఇది ఈక్వేషన్ చూడండి. dk ఈక్వల్ టు వాల్యూ ఏముంది మనకి v square dm ఉంది, v square dm ఉంది. ఇక్కడ mv ఉంది, mv dv కూడా ఉన్నప్పుడు దీని బదులు రాసుకొచ్చాను మొత్తం మనం టోటల్గా c square dm అని రాయొచ్చండి. c square dm అని రాయొచ్చు. c square dm అని రాస్తాం. ఏం చేస్తాం, దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. dk ఈక్వల్ టు c స్క్వేర్ dm m0 m అని తీసుకోండి. లిమిట్స్ m0 తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తాం మనకి k ఈక్వల్ టు c స్క్వేర్ ఫస్ట్ మనకి m మైనస్ m0 వస్తుంది. m0 వస్తుంది. దీన్ని ఆ రాసుకొచ్చాడు. ఇక్కడ దీన్ని 7 అనుకోండి. దీన్ని 7 అనుకోండి. దీన్ని సింప్లిఫై చేయండి వాల్యూని. ఇక్కడ సింప్లిఫై చేస్తాం. k ఈక్వల్ టు mc స్క్వేర్ మైనస్ m0 c స్క్వేర్ మైనస్ దీంట్లో ఇటే తీసుకురండి, మైనస్ కామన్ తీయండి. మైనస్ mc స్క్వేర్ ఈక్వల్ టు ఏంటి ఏమైనా రాసుకొచ్చండి. ఐన్స్టైన్ వచ్చి ఫార్ములా మనకి ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అండ్ ఫార్ములా ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా తీసుకుంటాము. ఈ మైనస్ m0 c స్క్వేర్
ఈక్వల్ టు ఎం నాట్ సి స్క్వేర్ అండి ఫార్ములా. ఇప్పుడు ఏమవుతుంది మనకి కే ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది మనకి మైనస్ సి అవుతుంది, లేకపోతే ఏమవుతుంది మైనస్ కే మైనస్ ఎం నాట్ సి స్క్వేర్ అవుతుంది, మైనస్ కామన్ తీయండి ఈక్వల్ టు కే ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్. మైనస్ కామన్ ఇస్తే ఏమవుతుంది మనకి క్యాన్సిల్ అయిపోతుంది ఈక్వల్ టు కే ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్ అండి, ఎం నాట్ సి స్క్వేర్ అవుతుంది. ఏం చేస్తాం ఈక్వల్ టు కే ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్. కే అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ మనకి సి స్క్వేర్ ఎం మైనస్ ఎం నాట్ అని వస్తుందండి, ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్. ఏమవుతుంది ఈక్వల్ టు మనకి ఏమవుతున్నాడు కేబుల్ ఏమైనా రాసుకోవచ్చు అండి ఈక్వల్ టు కే అని ఏమైనా రాసుకోవచ్చు సి స్క్వేర్ ఎం మైనస్ ఎం నాట్ ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్ రాసుకోవచ్చు. ఇది సింపుల్గా చేయండి, సింపుల్ చేస్తే ఏమవుతుంది మనకి ఈక్వల్ టు ఎంసి స్క్వేర్ వస్తుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, రిమైనింగ్ ఏమవుతుంది మనకి ఈక్వల్ టు ఎంసి స్క్వేర్. ఒకసారి చూడండి చాలా ఈజీ. నోట్ సెకండ్ లా f ఈక్వల్ dp బై dt, d బై dt అంటే md. దీన్ని డెరివేటివ్ చేసేటప్పుడు ఎలా రాసుకోవచ్చు వర్క్ ఎనర్జీ థియరం అంటే మనకి ఏదైనా స్మాల్ పార్టికల్ అంటే బాడీ మూవ్స్ అంటే పార్టికల్ మూవ్స్ డిస్ప్లేస్మెంట్ dx, అప్పుడు ఏమవుతుంది వర్క్ అనేది డన్ అవుతూ ఉంటుంది కాబట్టి డన్ అయినప్పుడు ఏమవుతుంది మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. కైనెటిక్ ఎనర్జీ మనకి ఇంక్రీజ్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి dకి ఈక్వల్ టు f ఇంటూ dx అంటే అప్పుడు ఏం రాస్తామండి మనకి వాల్యూ రాస్తాం ఇంటూ డిఎక్స్ కాబట్టి మల్టిప్లై చేయండి బ్రాకెట్ లోపల చేస్తే ఏమవుతుంది వాల్యూ వస్తుందండి. ఈక్వల్ ఏమవుతుంది వెలాసిటీ ఈక్వల్ టు డిఎక్స్ బై డిటి. సింపుల్ చేస్తే ఏమవుతుంది మనకి వాల్యూ వస్తుందండి. ద వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ ఎం ఈక్వల్ టు ఎం నాట్ బై రూట్ 1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్. ఇది స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి అంటే ఏమవుతుంది మనకి ఎం స్క్వేర్ ఎం నాట్ స్క్వేర్ బై 1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ అని వస్తుందండి. నెక్స్ట్ సింప్లిఫై చేయండి, సింప్లిఫై చేస్తే ఏమవుతుంది క్రాస్ మల్టిప్లై చేస్తే ఎం స్క్వేర్ 1 మైనస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ఈక్వల్ టు ఎం నాట్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి ఎం స్క్వేర్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది వాల్యూస్ వస్తాయండి. చేస్తే ఏమవుతుందండి వాల్యూ నేను ఫిఫ్త్ అనుకోండి, ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకోండి ఎం నాట్ సి కాన్స్టెంట్స్ అనుకోండి. సో కాన్స్టెంట్స్ ఈక్వేషన్ మీద డివైడ్ చేయండి, చేస్తే ఏమవుతుందో సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ వస్తుందండి. ఎం నాట్ సి అనేది మన కాన్స్టెంట్స్ కాబట్టి వాల్యూ ఏమవుతుంది మనకి 0 అవుతుంది. చేస్తే ఏమవుతుంది మనకి n మైనస్ కాబట్టి అక్కడ ఏమవుతుంది మనకి రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి తీసుకున్నాను. దీనిలో ఏం చేస్తుంది దీనిలో మనకి ఓవరాల్ m అనేది కామన్గా ఉంది. కామన్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ m ఉంది, ఇక్కడ m ఉంది, ఇక్కడ కూడా m ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అవుతుంది. ఏమన్నా ఇక్కడ m స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి ఓన్లీ m వస్తుంది అనమాట. సి స్క్వేర్ డిఎం బి స్క్వేర్ డిఎం ప్లస్ ఎంవి అంటే డివి అండి. ఇప్పుడు ఏం చేస్తాం వాల్యూ మనం 6 అనుకున్నాం కానీ వాల్యూ దీన్ని 6 అనుకున్నామండి. వాల్యూ ఏం చేస్తుంది ఏంటి రెండింటి కంపేర్ చేయండి. 3, 6 కంపేర్ చేస్తే ఏమవుతుంది మనకి వాల్యూస్ మనకి మొత్తం దీని బదులు ఏమైనా రాసుకోవచ్చు మనం సి స్క్వేర్ ఇంటూ డిఎం అని రాసుకోవచ్చు. సి స్క్వేర్ ఇంటూ డిఎం ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేషన్ డికే ఈక్వల్ టు సి స్క్వేర్ ఎం నాట్ ఎం డిఎం కే ఈక్వల్ టు సి స్క్వేర్ ఇంటూ ఎం నాట్ ఎం నాట్. సింపుల్ చేస్తే ఏమవుతుంది వాల్యూ ఎంత వస్తుంది ఇది 7 అనుకోండి. ఇప్పుడు సింపుల్ చేస్తే ఎలా రాసుకోవచ్చు అండి కే ఈక్వల్ టు ఎం స్క్వేర్ మైనస్ ఎం నాట్ సి స్క్వేర్ అని రాసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఫార్ములా మనకి ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కాబట్టి బదులు ఈ అని రాసుకుంటాను, ఈ మైనస్ ఎం నాట్ సి స్క్వేర్ అని రాసుకుంటాను. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, దీన్ని రైట్ సైడ్ తీసుకురండి. తీసుకొస్తే ఏమవుతుంది మనకి మైనస్ వస్తుంది. ఏమవుతుంది కామన్ ఓవరాల్ కామన్ ఇస్తే ఏమవుతుంది ఈక్వల్ టు కే ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్ అని వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి కే ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్ ఉంది కాబట్టి కే అంటే ఏ వాల్యూ వచ్చింది మనకి వాల్యూ వచ్చింది. కే వాల్యూ లాస్ట్ అవ్వండి సి స్క్వేర్ ఎం మైనస్ ఎం నాట్ ప్లస్ ఎం నాట్ సి స్క్వేర్ రాసుకుంటాము. ఎం నాట్ సి స్క్వేర్ ఎం నాట్ సి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏమవుతుంది ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. వెరీ ఈజీ. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు అడగచ్చు.